నమస్తే అండి, వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్. ఇప్పుడు మనము ఇక్కడ ఇది మాకు చౌటుప్పల్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దీంట్లో మేము మిరప పెట్టాము. మిరప కటింగ్ అయిపోయింది. మిరప కటింగ్ అయిన తర్వాత ఒక ప్రయోగాత్మకంగా అదే బెడ్లో ఆ మల్చింగ్ పేపర్ తీయకుండా మనము మిరప మొక్కల్ని మొత్తం రిమూవ్ చేసి తీసేసి ఈ హోల్స్లో ఏం చేసామంటే నానో సిల్వర్ రూట్ ఎక్స్ డ్రెంచింగ్ చేయించాం. చేత్తో పోయి చేసి మొక్క నాటాం. హోల్ కూడా మళ్ళీ మార్చలేదు, సేమ్ హోల్లోనే ఒక 2 days 3 days తర్వాత మనం నాటాం అనమాట. సో ఇది చాలా సక్సెస్ఫుల్ అయిందండి. ఇది 100% సక్సెస్ అయింది. ఫార్మర్స్ దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ టమోటా క్రాప్ వచ్చేసి 15 days పంట. ఇది 15 రోజుల పంట. మీరు చూడొచ్చు ఇక్కడ. దీనికి మనం చేసిన ప్రాక్టీస్ ఏంటంటే స్టార్టింగ్ నారు తీసుకొచ్చాము. నర్సరీ నుంచి నారు తీసుకొచ్చి నారుకి రూటెక్స్ ఒక 5 ml per లీటర్, ఒక 10 లీటర్లో ఒక 50 ml రూటెక్స్ వేసి ఆ నారుని దాంట్లో ముంచి మనం మొక్క నాటడం జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా అది మనకు రూట్స్ అనేటివి బాగా ఎక్కువ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఆ మోర్టాలిటీ అంటే మొక్క చనిపోవడం అనేది చాలా తక్కువ పర్సెంటేజ్. అది నిజంగా ప్రూవ్ అయింది. మీరు ఇక్కడ చూడండి. వచ్చేసి జస్ట్ 15 days. ఈ 15 days క్రాప్. ఇది 3rd day 4th day వచ్చేసి వాయు యంత్ర గుళికలు వేసాం. సో వాయు యంత్ర గుళికలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కింద వేరుపురుగు అనేది కొట్టకుండా అట్లా కూడా ఆపుతుంది. సో మనకు మొక్క చనిపోవడం అనేది చాలా వరకు మాక్సిమం అయితే 1% 2% అవ్వచ్చేమో, కానీ మొక్క మాక్సిమం చనిపోదు. ఒకటి రూట్స్ డెవలప్ చేస్తున్నాం. 2 వచ్చేసి సాయిల్ పెస్ట్. సాయిల్లో ఉన్నటువంటి ఎటువంటి ఏదైనా పురుగు, వేరు పురుగు కానీ, తర్వాత చెదలు కానీ, ఇంకా చిన్న కీటకాలు, మిడతలు కానీ, ఇవన్నీ ఏమవుతాయి అంటే అవి దగ్గర రావు వాయు యంత్ర గ్రాన్యుల్స్ వేయడం వల్ల. ఇప్పుడు రాను రోజుల్లో ఇది ఫిబ్రవరి మంత్ లో కూడా మనకు 35 టచ్ అవుతుంది. సో ఇంకా రాను మే వరకు అయితే మార్చి ఏప్రిల్ మేలో ఆల్మోస్ట్ 42 43 45 కూడా పోతుంది. సో దీనికంతా మనం ముందుగానే ప్రిపేర్ అవ్వాలంటే టమోటో చాలా సెన్సిటివ్ క్రాప్. ఎందుకంటే అవి కొంత టెంపరేచర్ ఎక్కువ అయితే ఏమవుతుందంటే లీఫ్ అనేది రోల్ అవుతుంది, పేపర్ లాగా ఇట్లా ముడుచుకొని పోతుంది. సో దానికి మనం ఏం చేస్తున్నామంటే వాయు యంత్ర ఆరోగ్య ఒకసారి, వాయు యంత్ర ఆయుష్ ఒకసారి, వాయు యంత్ర ఆక్సివేజ్ ఒక 5 days గ్యాప్ లో. ఎందుకు మనం వాయు యంత్ర ఆరోగ్య, వాయు యంత్ర ఆయుష్, వాయు యంత్ర ఆక్సివేజ్ ఇస్తున్నామంటే మొక్కకి తెల్లదోమ వచ్చిందనుకోండి ఆక్సివేజ్ పెట్టుకోండి, త్రిప్స్ మైట్స్ వచ్చాయనుకోండి ఆయుష్ పెట్టుకోండి. సో ఇలా మనకు టెంపరేచర్ బాగా ఎక్కువై లీఫ్ రోల్ అవుతుంది, అప్పుడు ఏం చేస్తామంటే ఆరోగ్య పెట్టుకోండి. సో ఇదే కాంబినేషన్ లో మనం కంటిన్యూగా స్ప్రే చేసుకుంటే మొక్క ఎక్కడ కూడా మనకు స్ట్రెస్ రాదు, మొక్క బాగా హెల్తీగా ఉంటుంది. ఎంత టెంపరేచర్లో అయినా సరే ఫ్లవర్ డ్రాప్ అనేది రాదు. సో ఈ విధంగా ఫార్మర్స్కి ఇది కొత్త టెక్నిక్. మనం 100% సక్సెస్ అయింది. మేము ఆల్రెడీ మీకు సక్సెస్ అయిన తర్వాత మనం వీడియో తీసి మీకు రైతులకు ఎడ్యుకేట్ చేస్తున్నాము. చూడండి ఎంత సక్సెస్ అయిందో. సో దీంట్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తే అంటే మేము దీంట్లో ఫర్టిలైజర్ లేదు, మనకు ఛాన్స్ లేదు, ఫర్టిలైజర్ వేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మల్చింగ్ పేపర్ ఉంది కాబట్టి. సో దీనికి ఏం చేసామంటే ఫాస్ట్ రూటెక్స్ 2 లీటర్లు, హై రిచ్ 5 kg ఎవ్రీ 5 days ఒకసారి డ్రించింగ్ ఆర్ డ్రిప్. ఎప్పుడు డ్రించింగ్ కూడా కష్టం, ఎందుకంటే 15 days తర్వాత డ్రించింగ్ అవసరం లేదు, డ్రిప్లో ఇచ్చుకోండి. ఇంకా కమింగ్ డేస్ ఒక మన శాంపుల్ సైజ్ వచ్చిన తర్వాత 5 liters నుంచి ఒక 10 liters వరకు మ్యాక్స్ సైజ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే కంటిన్యూగా మళ్ళీ మనకు ఈ ఫ్లవరు ఫ్రూటు బ్రాంచెస్ రావాలంటే సో ఈ కాంబినేషన్స్ వాయు యంత్ర కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలి. తర్వాత మనకు ఇంకొక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు ఈ కొంచెం వర్షం వచ్చినా, కొంచెం టెంపరేచర్ తగ్గినా, కొంచెం లో టెంపరేచర్ ఉన్నా కూడా మచ్చ తెగులు వస్తుంది. యాంటీబ్యాక్టీరియల్ పనిచేసేది నానో సిల్వర్, క్యూరియల్, ఆక్సివేజ్. ఈ కాంబినేషన్లో మనకు మచ్చ తెగులు, లేట్ బ్లైట్, అర్లీ బ్లైట్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో టమోటో పంటకి వాయు యంత్ర కాంబినేషన్తో పాటు ఒకసారి నానో సిల్వర్, క్యూరియల్, ఆక్సివేజ్ ఈ కాంబినేషన్లో ఇస్తే మొత్తం ఇంకా దానికి కంప్లీట్గా లేట్ బ్లైట్, అర్లీ బ్లైట్ కంట్రోల్ అవుతుంది. తర్వాత మచ్చ తెగులు కంట్రోల్ అవుతుంది. ఇంకా తెల్లదోమ, తర్వాత నల్లి ఇలాంటి మొత్తం కంట్రోల్ అయ్యి బ్రాంచ్ కూడా చాలా హెల్దీగా ఏపుగా స్టెమ్ లావ్ సైజ్ వచ్చి వస్తుంది అనమాట. సో ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేసేది ఏంటంటే మీరు ఇదే ఫాలో అయిపోండి, వేరే కెమికల్స్ అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మనం లాస్ట్ 3 years నుంచి గమనిస్తున్నాం, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు కెమికల్స్ స్ప్రే చేస్తే మొక్క బాగా స్ట్రెస్ అవుతుంది. మొక్క ఏమవుతుందంటే ఆ టెంపరేచర్కి మొక్క బతకడానికి కష్టంగా ఉంటే మనం ఏం చేస్తాం, దాని మీద హై టాక్సిక్ కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల మొక్క బాగా స్ట్రెస్ అయ్యి అది ఆకు ముడుచుకొని పోతుంది. సో మన మందులు ఎంత టెంపరేచర్ ఉన్నా సరే మొక్కకి ఎటువంటి డ్యామేజ్ కాదు. అందువల్ల మన మందులు బాగా కంటిన్యూగా స్ప్రే చేసుకోండి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని కంప్లీట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది వాటికి కూడా. సో ఎటువంటి టెంపరేచర్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు.
టమోటాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన దగ్గర అన్ని కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది. ఇంకొక మేజర్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఎప్పుడంటే కొంచెం బాగా తోట కమ్మిన తర్వాత మనకు టూటా అబ్జల్యూటా అంటాం దాన్ని, లీఫ్ మైనర్. దాని మదర్ వచ్చేసి ఆ కాయ శాంపిల్ స్టేజ్లో హోల్ వేసిపోతుంది. హోల్ వేసిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అది మార్కెటింగ్ పోదు. సో ఆ మార్కెటింగ్ పోదు, అదంతా వేస్ట్ అవుతుంది. సో దీనికి ఏంటంటే మన వైకే లాబొరేటరీస్ దగ్గర రికమెండేషన్ ఆల్రెడీ 2 years నుంచి బాగా అమ్ముతున్నాం. అది వచ్చేసి స్పోడాక్స్, రిపెలెక్స్, ఆ 2 ప్రోడక్ట్లు ఉంటాయి. స్పోడాక్స్, రిపెలెక్స్ దాని ప్రకారం డోసేజ్ ప్రకారం మేబీ 1.5 ml ఆర్ 2.5 ml ఉంది డోసేజ్. అది స్పోడాక్స్ వచ్చేసి 1.5 ml, రిపెలెక్స్ వచ్చేసి 1.5 ml నుంచి 2 ml. ఈ 2 మిక్స్ చేసి మనం స్ప్రే చేసుకోవాలి. అంటే కొంచెం గట్ల మీద కూడా స్ప్రే చేసుకోవాలా. అది ఎట్లా పనిచేస్తుందంటే అది యాంటీ రిపెలెంట్గా పనిచేస్తుంది. మొక్కకి ఎంతవరకు అంటే ఒక 4 to 5 days వరకు సేవ్ చేస్తుంది. మళ్ళీ మనకు ఆ ఉధృతి కానీ ఎక్కువ ఉందనుకుంటే మళ్ళీ స్ప్రే చేసుకోండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు పురుగు కూడా కంట్రోల్ అవుతుంది, తర్వాత కొంచెం ఫ్లైస్ కూడా కంట్రోల్ అవుతాయి, ఎందుకంటే వాలకుండా చేస్తుంది.